మియాపూర్లో భూదందాపై అధికారులతోటి ఎమర్జెన్సీ మీట్ పెట్టారు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ. భూదందాపై అధికారులతోటి మాట్లాడారు. అక్రమ రిజిస్ట్రేషన్లో భూదందాపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాలని అధికారులతోటి చెప్పారు. బుక్ నెంబర్ 1లో రాసిస్తాం. బుక్ నెంబర్ 1లో లేకుంటే బుక్ నెంబర్ 4లో రాశారు. అలాగే ఇన్కమ్ ప్రెస్లో రాలేదు, లేట్ అయింది. లేట్ అంటే ఈ రిజిస్ట్రేషన్ అంటే 19/11/16తో అయింది జరిగింది. వితిన్ 4 monthsతో మా సైద్ రెడ్డి పోయి ఆడిట్ చేస్తే చెక్ చేసేటప్పుడు ఆయనకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ అయినా పోలీసులో కంప్లైంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ చేశారు. ఇది ఎవరు చేయలేదు. తప్పకుండా ఎక్కడ మిస్టేక్ చేస్తే ఇమీడియట్ యాక్షన్ తీసుకుపోయి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఆర్ మా ఆర్డీఓ గారు ఉన్నారు, ఎంఆర్ఓ గారు ఉన్నారు. ఆయన పొజిషన్లో పోయలేదు. పొజిషన్లో పోతే ఇమీడియట్ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఉన్నారు, లేకుంటే మా ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు ఇమీడియట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్తో ఎంక్వైరీ చేస్తున్నారు, డాక్యుమెంట్ చెక్ చేస్తున్నారు. ఆయన ఖాళీ ఏం చేశారు అంటే ఈ డీడ్ ఎట్లా తయారు గోల్మాల్ చేసి తయారు చేశారు. డైరెక్ట్ క్లియర్గా రిజిస్టర్ చేయలేదు. క్లియర్ రిజిస్టర్ చేస్తే కాలం నెంబర్ 1లో రాసే ఇమీడియట్ మనకు ఇన్కమ్ ప్రెస్ వస్తే తర్వాత ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆయన అది బుక్ నెంబర్ 4లో రాసిస్తే అది ఎవరు బ్యాంక్ యాక్సెప్ట్ చేస్తారో ఆ డాక్యుమెంట్కు ఆ బుక్ నెంబర్ 1లో రిజిస్ట్రేషన్ అవుతుంది, సెల్ డీడ్ అవుతుంది. కొంచెం అదర్ డాక్యుమెంట్ బుక్ నెంబర్ 4లో వస్తుంది. ఇది ట్రస్ట్ డీడ్ ఉంది, అడాప్షన్ డీడ్ ఉంది, మొబైల్ ప్రాపర్టీ ఉంది, అఫిడేవిట్ ఉంది, బుక్ నెంబర్ 4లో వస్తుంది. బుక్ నెంబర్ 1లో అంటే సెల్ డీడ్ చేస్తే సెల్ డీడ్లో చేయలేదు, డీడ్ రాశారు. అలా మొత్తం గోల్మాల్ చేసి రాశారు. మరి ఇమీడియట్ మన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఇది వితిన్ 4-5 monthsలో ఎంక్వైరీ చేసిన తర్వాత 25/5/2017లో డాక్యుమెంట్ క్యాన్సిల్ చేశారు. పోలీసులో కంప్లైంట్ చేశారు. ఆయన చేసిన అంటే శ్రీనివాసరావు గారు ఇమీడియట్ అరెస్ట్ చేశారు. ఆయన దొంగ పని చేశారు, ఆయనకు సస్పెండ్ చేశారు. ట్రాన్సాక్షన్ చేసిన ఆయనకు అరెస్ట్ చేశారు. ఇది ఇంత ఈజీ లేదు. రిజిస్ట్రేషన్లో అంటే ఇమీడియట్ చేసిన అంటే ఈజీ లేదు. ఒక్కొక్క మంచి మిస్టేక్ చేస్తే అంటే ఇమీడియట్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేస్తున్నారు. అది తప్పకుండా ఈ స్పాట్లో వస్తే అంటే ఆర్డీఓ ఎంఆర్ఓ ఎంక్వైరీ చేస్తా. ఈ స్పాట్లో పోయలేదు. అలాగే 3-4 months అయింది. ఫ్యూచర్లో జరగలేకుంటే చాలా డిస్కస్ చేశారు. ఫ్యూచర్లో ఆడిట్ అంటే ఎవ్రీ 6 months, 3 months, 4 months చేస్తున్నారు. ఇది ఆడిట్లో అంటే వితిన్ 4-5 monthsలో ఆడిట్ చేస్తే మన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోలీసులో కంప్లైంట్ చేశారు, మా రిజిస్ట్రార్ ఇట్లా మిస్టేక్ చేశారు, ఎంక్వైరీ చేయి ఆయనకు రిమాండ్ బి చేశారు, పోలీస్ అరెస్ట్ బి చేశారు, ఈ డీట్ క్యాన్సిల్ బి చేశారు. ఇది మిస్టేక్ అయింది. డిపార్ట్మెంట్లో అంటే ఈ చాలా పెద్ద లైన్ ఉంది. ఎంత ఈజీలా చేశారు ఆయన. నాకు బి దుఃఖం ఉంది. మా డిపార్ట్మెంట్లో మా సీఎం గారు ఎంత ఫిట్మెంట్ ఇచ్చారు, ఎంత ఫెసిలిటీస్ ఇస్తున్నారు, కరప్షన్ తక్కువ చేశారు. చేసే తర్వాత ఈ రిజిస్ట్రార్ మిస్టేక్ చేస్తే అంటే చాలా దుఃఖం ఉంది. ఫ్యూచర్లో ఇట్లా జరగలేకుంటే చాలా డిస్కస్ చేశారు. 1 to 2 daysలో మొత్తం ఒక రివ్యూ చేసే తర్వాత కొంచెం అంటే ఇక రిజిస్ట్రార్స్ బి చాలా దినంలో ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్తో మాట్లాడినామా ఫ్యూచర్లో అంటే ఎట్లా చేయాలి. కమిషనర్ గారు బి అందరికీ అంటే సిటీలో ఉన్నారు, రంగారెడ్డిలో చాలా కాస్ట్లీ ప్రాపర్టీ ఉంది. ఈయనకు ట్రాన్స్ఫర్ చాలా దినం చేయలేదు. సీఎం గారితో డిస్కస్ చేసిన తర్వాత తప్పకుండా స్ట్రిక్ట్లీ మంచి డిస్ట్రిక్ట్లో ఉన్న ఆఫీసర్ ఇక్కడ తీసుకొస్తా, ఇక్కడ ఉన్న ఆఫీసర్కు డిస్ట్రిక్ట్కు ట్రాన్స్ఫర్ చేస్తా. తెలంగాణ వచ్చే తర్వాత ట్రాన్స్ఫర్ చేయలేదు. అలాగే చాలా పాత అయిన తర్వాత పబ్లిక్తో రిలేషన్ ఎక్కువ అవుతుంది. డెఫినెట్గా ఇలా ఏ రూల్స్ తీసుకురావాలి. నెక్స్ట్ టైంలో అంటే కొంచెం ఇది ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో అంటే మినిమం 48 hours రైటింగ్లో ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నారు. ఫ్యూచర్లో అంటే 48 hours ఎనీవేర్ రిజిస్ట్రేషన్లో లాభం అవుతుంది. ఎవరితో పర్జాకు ఎవరు ఎక్కడ లేకుంటే అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మరి 48 hours ఏ రిజిస్ట్రార్ దగ్గర ఏరియాలో రిజిస్ట్రీ వస్తుంది, ఆయన ఏరియాలో రిజిస్ట్రార్కు ఫోన్ లేదు, లెటర్ పంపి 48 hours రైటింగ్లో పర్మిషన్ తీసుకున్న తర్వాత రిజిస్టర్ చేయంటే అది ఆర్డర్ రిలీజ్ చేస్తున్నారు. అది ఇంకో ఫ్యూచర్లో జరగలేకుంటే కొంచెం మొత్తం ఆడిట్లో అంటే ఎవ్రీ ఫాస్ట్ చేస్తే బాగా చేస్తే ఎవ్రీ మంత్ అంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పోయి రిజిస్ట్రీ ఆఫీస్లో మొత్తం ఎంత రిజిస్ట్రీ అయింది మొత్తం చెక్ చేస్తే బాగా అవుతుంది. ఫ్యూచర్లో ఇట్లా జరగలేదు. ఇది తప్పకుండా ఈ రోజు లేకుంటే రేపు క్యాన్సిల్ అవుతుంది. ఎంత ఫ్రాడ్ జరగలేదు, ఎంత పెద్ద రిజిస్ట్రేషన్. ఆ రిజిస్ట్రార్ తప్పకుండా ఈ శ్రీనివాసరావు తప్పకుండా మిస్టేక్ చేశారు. మా డిపార్ట్మెంట్కు బదలాం చేశారు. మంచి లేదు. ఇది డిపార్ట్మెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇంతకుముందు చాలా ఉంది. చార్మ్యాన్ అంటే రిజిస్ట్రీ అయితే అంటే ఇప్పుడు అయితే లేదు. ఎట్లా మొత్తం టైట్ చేస్తున్నారు. ఇంకో టైట్ చేసినట్టే ఏం చేయాలి, ఏమేమి రూల్లో చేంజ్ చేయాలి తప్పకుండా చేస్తా. మన మొత్తం ఆఫీసర్ ఉన్నారు, చాలా
ఈరోజు చాలా టైట్ డిస్కషన్ జరిగింది. ఫ్యూచర్లో అంటే మా గవర్నమెంట్ పేరు బదలాం, డిపార్ట్మెంట్ పేరు బదలాం చేయలేకుంటే ఎట్లా టైట్ చేయాలి 100% చేస్తాం.